ఈ రాత్రి కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనం విందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి మత్తయి సువార్త 26వ అధ్యాయము. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి మత్తయి సువార్త 26వ అధ్యాయము 26 నుంచి 28 వచనముల వరకు నేను చదువుతాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథములు తీసుకొచ్చిన వారందరూ కూడా మీ గ్రంథాలు తెరిచి నేను చదివేటువంటి మాటలు మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అలాగూ ఉన్నవో లేవో జాగ్రత్తగా చూడాలి అని ప్రభు పేరిట మరొకసారి మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం. దైవజనులు ఆర్ఆర్కే మూర్తి గారు పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని గురించి మాట్లాడుతూ అన్నాడు కదా, తినటానికి పళ్ళెం లేకపోయినా పర్లేదు కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మాత్రం కొనుక్కొని ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండండి అని చెప్పాడు. కనుక పరిశుద్ధ బైబిల్ గ్రంథం మన చేతిలో ఉండటము మనందరికీ కూడా అవసరము. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి మత్తయి సువార్త 26వ అధ్యాయము 26 నుండి 28 వచనం వరకు నేను చదువుతాను. దయచేసి దేవుని మాటలు చూడండి. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరు అందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించారు. సరిగ్గా ప్రభువారికి 30 సంవత్సరముల వయసు ఉన్నప్పుడు తన తండ్రి ఎందు నిమిత్తమైతే ఈ లోకానికి పంపించాడో, ఏ ఉద్దేశము చేత ప్రభువారిని ఈ లోకానికి పంపించాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఆయన 30 సంవత్సరముల వయసులో ఉన్నప్పుడు తన తండ్రి యొక్క రాజ్యమును గూర్చి ప్రకటించడం ప్రారంభించాడు. కేవలం 3.5 సంవత్సరములు మాత్రమే అద్భుతమైనటువంటి పరిచర్య, అమోఘమైనటువంటి పరిచర్య ప్రభువు వారు జరిగించాడు. అనేకమైన గ్రామాలకు వెళ్ళాడు, అనేకమైన పట్టణాలకు వెళ్ళాడు, దేవుని రాజ్యమును గూర్చినటువంటి మాటలు ప్రకటించాడు. అంత మాత్రమే కాదు కానీ ఎవరైతే వ్యాధి కలిగిన వారు, బలహీనత కలిగినటువంటి వారు ప్రభు దగ్గరకు వచ్చారో వారందరినీ కూడా ప్రభు వారు స్వస్థపరిచారు. ఆయన 3.5 సంవత్సరములు పరిచర్య చేసేటప్పుడు తనతో పాటు పరిచర్య చేయటానికి కొంతమంది కోవర్కర్స్ ని, జత పని వారిని, కొంతమంది శిష్యులను ప్రభువారు ఏర్పాటు చేసుకున్నాడు. ఎంతమంది వారంటే 12 మంది శిష్యులు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి పులియని రొట్టెల పండుగ దినమందు శిష్యులు యేసయ్య దగ్గరకు వచ్చి ప్రభుతో అన్నారు కదా, బోధకుడా, పస్కా పండుగ సమీపముగా ఉన్నది కదా, మనము పస్కా పండుగను భుజించడానికి ఎక్కడ పస్కా భోజనమును సిద్ధపరచాలి అని అడిగారు. యేసు ప్రభు వారు అన్నాడు, పట్టణంలోనికి వెళ్ళండి, ఫలానా వ్యక్తి ఇంటి దగ్గరికి వెళ్ళండి, ఆయనతో ఈ మాట చెప్పండి. ఏంటి? నా కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులతో నేను పస్కాను భుజించాలి కాబట్టి నాకు ఒక గదిని ఇవ్వండి అని అడగండి, ఆయన ఇచ్చేస్తాడు అనగానే శిష్యులు వెళ్ళారు. ప్రభు చెప్పిన మాట ప్రకారము పట్టణంలోనికి వెళ్ళి ఆ వ్యక్తిని కనుగొని యేసయ్య ఏదైతే మాట చెప్పాడో ఆ మాట చెప్పినప్పుడు వారు యేసయ్య తన శిష్యులతో కలిసి పస్కాను భుజించడానికి ఒక గదిని వారికి ఇచ్చేశారు. యేసు ప్రభు వారు తన 12 మంది శిష్యులతో కలిసి పస్కాను, ఆ భోజనాన్ని భుజించడానికి ఆ గదిలో ఉంది. వారందరూ కూడా భోజనము చేయుచున్నప్పుడు యేసు ప్రభు వారు ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి, ఇది నా శరీరము, మీరు తినండి అని ఆ రొట్టెను వారికి ఇచ్చేశాడు. ఆ తర్వాత ఒక గిన్నెలో ద్రాక్ష రసం ఉంటే ఆ ద్రాక్ష రసముతో నిండినటువంటి ఆ గిన్నెను తీసుకొని శిష్యులకి ఇచ్చి ప్రభు అన్నాడు కదా, శిష్యులారా, ఇది నా రక్తము, పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నా రక్తము, కాబట్టి ఈ రక్తాన్ని మీరు త్రాగండి అని ప్రభువారు అన్నాడు. మరల నా తండ్రితో మనందరము కూడా కలిసి కొత్తగా
ఈ ద్రాక్షరసమును అనగా నా రక్తమును పానీయము చేసేంత వరకు ఇక మనము త్రాగము అని యేసు ప్రభు వారు చెప్పి ఆ గిన్నెలో ఉన్నటువంటి ద్రాక్షరసమును వారికి ఇచ్చారు. ప్రభువారు చెప్పాడు కదా, ఆ గిన్నెను వారికి ఇచ్చేటప్పుడే ఈ ద్రాక్షరసము దేనికి సాదృశ్యముగా ఉన్నది, ఈ ద్రాక్షరసము దేనికి ముంగుర్తుగా కనబడతా ఉంది అంటే పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్నటువంటి నూతన నిబంధన, క్రొత్త నిబంధన రక్తము అని చెప్పారు. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తాన్ని గురించి చాలా మాటలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. నేను ఎప్పుడు నా మెసేజ్ చెప్పినా నా మెసేజ్లో 3 పాయింట్లు ఉంటాయి. అయితే ఈ రాత్రి నేను 3 పాయింట్లు చెప్తే చాలా టైం అయిపోతుంది, కానీ నా యేసయ్య రక్తాన్ని గురించి ఒకే ఒక్క మాట చెప్పి త్వరగా నేనేం చెప్పాలనుకున్నానో నా సందేశాన్ని చెప్పి నా సందేశాన్ని ముగింపులోనికి తీసుకొస్తాను. యేసు ప్రభు వారు అన్నాడు, నా రక్తము పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్నటువంటి నా రక్తము అన్నాను. 2000 సంవత్సరాల క్రితం మన ప్రభువైనటువంటి యేసయ్య ఈ లోకానికి మన పాపముల కొరకు ఆయన శిక్షను భరించడానికి వచ్చాడు. దేవునితో తన తండ్రితో ఉన్నటువంటి తన మహిమను వదిలిపెట్టేశాడు. తండ్రితో తనకున్నటువంటి సమానమైనటువంటి భాగ్యమును వదిలిపెట్టాడు. యజమానుని స్వరూపములో ఉన్న ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకొని లోకానికి వచ్చాడు. ధనవంతుడిగా ఉన్న ఆయన దరిద్రునిగా మనందరి కొరకు ఈ లోకానికి వచ్చాడు. మనందరము కూడా పాపానికి బానిసలమైపోయి పాపముల బ్రతుకుతూ మన పాపమునకు వచ్చేటువంటి జీతము మరణమైతే మన పాపమునకు మనకు విధించవలసినటువంటి శిక్ష నిత్య నరకం అనేటువంటి అగ్నిగుండం అయితే ఆ నిత్య నరకం అనేటువంటి అగ్నిగుండము నుండి మనలను తప్పించడానికి యేసయ్య రక్తమాంసములు ధరించుకొని ఆయన సశరీరుడిగా ఈ లోకానికి ప్రభువారు వచ్చాడు. మన స్థానాన్ని కోరుకున్నాడు, మన స్థానంలో శిక్షను భరించాడు, మన పాప భారమును ఆయన మోసాడు. యెరూషలేము వీధుల గుండా మోయలేని భారమైనటువంటి సిలువను ప్రభువారు మోసాడు. రోమా సైనికులు యేసు ప్రభువాన్ని పిడిగుద్దులు గుద్దారు, యేసు ప్రభువాన్ని కొరడాలతో కొట్టారు, యేసయ్య ముఖము మీద ఉమ్మి వేశారు. 10,000 మందిలో గుర్తించదగినటువంటి ఆయన ముఖము స్వరూపమైనను సొగసైనను లేకుండా పోవటానికి గల కారణం ఏంటంటే మన పాపమును భరించడానికి లోకానికి వచ్చి ఆ యెరూషలేము వీధుల గుండా భారమైనటువంటి సిలువను ప్రభువారు మోసి గొల్గొతా కపాలం అనబడినటువంటి స్థలములో యేసయ్య సిలువలో తులువల మధ్యలో వేలాడదీయబడ్డాడు. యేసు ప్రభు వారికి ఇరువైపున 2 దొంగలు వేలాడదీయబడ్డారు. వారు చేసిన నేరానికి వారు శిక్షను అనుభవిస్తూ ఉన్నారు, కానీ యేసయ్య ఏ నేరము కూడా చేయలేదు, ఆయన ఏ పాపము కూడా చేయలేదు. నేరము చేయనటువంటి ఆయన మన స్థానాన్ని కోరుకొని మన శిక్షను ప్రభువారు భరించి ఆ కలువరి సిలువలో తులవలో మధ్యలో వేలాడుతూ తన ఆఖరి రక్తపు బొట్టును ప్రభువారు మన కొరకు చిందించు. అందుకనే యేసయ్య ముందుగానే మాట్లాడుతూ అంటున్నాడు కదా, తన శిష్యులకు ఆ గిన్నెలో ఉన్న ద్రాక్షరసమును ఇస్తూ ఇది నా రక్తము పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నా రక్తము అన్నాడు. యేసయ్య రక్తం ఏం చేస్తుంది అని నేను పరిశుద్ధ లేఖనంలో చదివినప్పుడు చాలా మాటలు కనబడ్డాయి, కానీ ఒక్క మాట మీకు గుర్తు చేసి నా సందేశాన్ని ముందుకు తీసుకెళ్తాను, గమనించండి. 1 యోహాను పత్రిక నేను చదువుతాను. పరిశుద్ధ లేఖనములో నుండి యోహాను వ్రాసినటువంటి 1 పత్రిక 1 అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుదాం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుమో అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయి. యేసయ్య రక్తము మనల్ని ఏం చేస్తుంది? యోహాను భక్తుడు వ్రాస్తూ అంటున్నాడు కదా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది. ఈ 3 రోజుల సభలో
ఇంత ప్రయాస, ఇంత ఖర్చు ఎందుకో తెలుసా? మా ఆత్మీయ తల్లిగారి మనసులో ప్రభు ఇచ్చినటువంటి ఒక ఆలోచన, ఒక తలంపు ఏంటంటే, నశించిపోతున్నటువంటి ఆత్మలు రక్షించబడాలి. ఇన్ని లక్షల రూపాయల ఖర్చు, ఒక్క ఆత్మ రక్షించబడితే చాలు, ఎంత సంతోషమో. ఒక్క ఆత్మ మారు మనసు పొందితే, ఒక్క పాపి రక్షించబడితే, పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలందరూ కూడా ఏం చేస్తారు? సంతోషిస్తారు. ఈ రాత్రి ప్రభు మాటలు వింటున్న ఆయన బిడ్డలమైనటువంటి మనము గమనించాలి, యేసయ్య రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రులనుగా చేస్తుంది. దేవుని సహవాసంలో నీవు ఉంటే, ప్రభుతో నీవు సహవాసాన్ని ఏర్పాటు చేసుకుంటే, దేవునితో సహవాసం చేసేటువంటి ఒక మంచి లక్షణము నీకుంటే, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రులనుగా చేస్తుంది. ఈ రాత్రి నీ హృదయాన్ని దేవునికి ఇవ్వగలవా? నీ మనస్సును మార్చుకొనగలవా? ప్రభువుని స్వంత రక్షకునిగా అంగీకరించగలవా? నీ కొరకు నా కొరకు కలువరి సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు తన విలువైనటువంటి అమూల్యమైనటువంటి రక్తమును ప్రభువారు మన కొరకు చిందించు. అందుకే పేతురు భక్తుడు అంటాడు కదా, మీరు వెండి బంగారముల వంటి క్షయమైనటువంటి వస్తువుల చేత విమోచింపబడలేదు గాని ఎలా విమోచించబడ్డారు? అమూల్యమైనటువంటి రక్తము, నిర్దోషమైనటువంటి రక్తము, నిష్కలంకమైనటువంటి యేసయ్య రక్తము చేత మీరు ఏం చేశారు? విమోచించబడ్డారు అని. యేసయ్య రక్తము అమూల్యమైనటువంటి రక్తము కనుక ఆయన తన రక్తాన్ని నీ కొరకు నా కొరకు కలువరి సిలువలో ధారలుగా చిందించాడు. ఆయన రక్తములో నీవు కడగబడితే, ఆయన రక్తములో నీవు శుద్ధి చేయబడితే, నీ పాపములకు క్షమాపణ దొరుకుతుంది. నీ పాపముల నుండి నీవు పవిత్రునిగా మార్చబడతావు. ఆ తర్వాత పరలోక రాజ్యానికి వారసురాలిగా మార్చబడతావు. కనుక ఈ రాత్రి ప్రభు మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, యేసయ్య రక్తము ప్రతి పాపము నుండి మనల్ని విడిపించి పవిత్రునిగా చేస్తుంది. కనుక యేసయ్య రక్తములో నీవేమవ్వాలి? కడగబడాలి. 30 సంవత్సరాల క్రితం ఇంత టెక్నాలజీ లేదు. మా స్వంత ఊర్లో మందిరం ఉండేది. మా బాబాయ్, మా చిన్నమ్మ కూడా విషయం తెలుసు. మా నాన్నగారు ఏం చేస్తాడంటే, ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే రోజున, పగలేమో గుడ్ ఫ్రైడే ఆరాధన జరుగుతుంది, సాయంకాలం అవగానే తెర మీద కరుణామయుడు సినిమా వేసేవారు. చెప్పండి, ఎక్కడ వేసేవారు సినిమా? తెర మీద కరుణామయుడు సినిమా వేస్తూ ఉండేవారు. చాలా మంది ఆ తెర దగ్గర కూర్చొని కరుణామయుడు సినిమా అంతా కూడా, ఆ మూవీ అంతా కూడా చూస్తూ ఉంటారు. క్లైమాక్స్, లాస్ట్ కంక్లూజన్లోకి వచ్చేసరికి యేసు ప్రభు వారు సిలువ శ్రమలు పొందేటువంటి ఘట్టాన్ని చూస్తూ ఉన్నప్పుడు చాలా మంది ఆ సినిమా చూస్తూ, ప్రభువా నా కొరకు ఇన్ని శ్రమలు సహించావా, నా కొరకు ఇన్ని దెబ్బలు తిన్నావా, నా కొరకు ఎంత వేదన నువ్వు అనుభవించావా అని ప్రభువు వారి కొరకు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకొని కళ్ళ వెంబడి నీళ్ళు వస్తూ ఉంటే ఏడుస్తూ ఉండే. మా అమ్మ కూడా నిన్న వచ్చింది, మా అమ్మగారు కరుణామయుడి సినిమా వస్తూ ఉంటే, ఇక ఆఖరి సిలువ ఘట్టం దగ్గరికి వస్తూ ఉంటే యేసయ్యను యెరూషలేము వీధుల్లో తీసుకెళ్లేటువంటి ఆ సందర్భం, ఆ సీన్ అక్కడ వస్తూ ఉంటే మా అమ్మ ఇక ఆ సినిమా చూస్తా, ప్రభువా నా కోసం నువ్వు ఇన్ని కష్టాలు పడ్డావా, నా కోసము ఎంత వేదనను అనుభవించావా, నా పాప భారమంతా కూడా నీవు మోసావా, నాకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వటానికి నీవు ఇన్ని కష్టాలు పడ్డావా అని మా అమ్మ ఆ తెర మీద యేసయ్య సిలువ కట్టెం, ఆ సిలువ మోసే సందర్భం, రోమా సైనికులు యేసయ్యను కొడుతూ ఆయన ముఖం మీద ఉమ్మి వేస్తూ ఉంటే మా అమ్మ ఆ సందర్భాన్ని చూసి వెక్కి 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 ఏడుస్తూ ఉంటే ప్రక్కన ఒక ఉంది, మా అమ్మ వాళ్ళ చిన్నమ్మ, ఆవిడ చూసి అంటుంది, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అట్లా? అది నిజంగా అది ఉత్తిదే సినిమా. మనసు ఏమైపోయింది? కఠినమైపోయింది. ఈ రోజున చాలా మంది కళ్ళు యేసయ్యను చూడలేనటువంటి కన్నులు, కలువరి సిలువలో వేలాడుతున్నటువంటి యేసయ్యను చూడలేనటువంటి కన్నులు చాలా మంది కలిగి ఉన్నారు. నీ కొరకు నా కొరకు కలువరి సిలువలో తులవల మధ్యలో వేలాడుతూ తన ఆఖరి రక్తపు బొట్టును ధారలుగా మన కొరకు చిందించాడు.
ఆయన రక్తము అమూల్యమైనటువంటి రక్తము. ఆయన రక్తములో కడుగుబడితే మన పాపముల నుండి మనము విడిపించబడతాము. పరలోక రాజ్యమునకు మనం ఏమవుతామో వారసులు. అమెరికా అనే దేశంలో పోర్న్ మూవీస్ చేస్తూ ఉంటుంది. అంటే అశ్లీలమైనటువంటి సినిమాలు తెస్తారు. ఆమె పేరు బ్రిట్నీ. చెప్పండి, ఆమె పేరు బ్రిట్నీ. 13 సంవత్సరాలు అదే ఇండస్ట్రీలో ఉంటూ తన శరీరాన్ని అమ్ముకుంటూ అశ్లీలమైనటువంటి చిత్రాలు చేస్తూ ఒక్క సీన్ తీస్తే $1500 ఇచ్చేవారు. మీరు కన్వర్ట్ చేసుకోండి, ఈరోజు ఒక్క $84 రూపాయలు ఉన్నాయి. 1500 ఇంటూ $84 కన్వర్ట్ చేసుకోండి, ఎన్ని లక్షల రూపాయలు వస్తాయి చూడండి. ఒక్క సీన్, ఒక్క అశ్లీలమైనటువంటి చిత్రం చూస్తే $1500 వస్తాయి. భయంకరమైనటువంటి బ్రతుకు. అలా బ్రతుకుతుంది కదా అని దేవుడి మందిరానికి వెళ్ళకుండా ఉండేది కదా. దేవుడి మందిరానికి వెళ్ళేది, ఎప్పుడు కూడా బైబిల్ పట్టుకుని ఉండేది. ప్రతి ఒక్క సినిమాకి ఒక్క అశ్లీలమైనటువంటి చిత్రాన్ని పోర్న్ మూవీ చేస్తే $1500 వచ్చాయి. 13 సంవత్సరాలు ఎంతమందితో పోర్న్ మూవీస్ లో నటించిందో. ఒక్క సీన్కి, ఒక్క సినిమాకి $1500 వస్తూ ఉన్నాయి. ఎంత డబ్బు వచ్చినా తన జీవితంలో సమాధానం ఉంది. డ్రగ్స్కి, కొకైన్కి, ఆల్కహాల్కి అలవాటు పడిపోయింది. ఎంత డబ్బు, ఎన్ని $US వస్తున్నా సరిపోవట్లేదు. చాలాసార్లు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది, కానీ ఆత్మహత్య ఆ పరిస్థితిలో నేను బయటకు వచ్చేసి ఒక రోజున ఒక పోర్న్ మూవీలో ఒక అశ్లీలమైనటువంటి చిత్రంలో నటించడానికి ఫ్లైట్లో, విమానంలో ప్రయాణం చేసి వెళ్ళేటప్పుడు బైబిల్ ఎప్పుడు ఆమె దగ్గర ఉంటుంది, కానీ పాపాన్ని మాత్రం మానలేదు. ఎందుకో ఫ్లైట్లో వెళ్తా బైబిల్ అలా ఓపెన్ చేసి దేవుని మాటలు చదువుదాము అని ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 21 నుంచి కొన్ని వచనాలు చదువుతాం. ప్రభువు తుయతైర సంఘముతో మాట్లాడుతూ అంటాడు కదా, మారు మనస్సును గురించి మాట్లాడుతూ, నీ క్రియలు నువ్వు బాగు చేసుకుంటే సరే, లేకపోతే నీవు బహుశ్రమల పాలైపోతావు, నీకు మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చారనే మాట చదువుతూ ఉన్నప్పుడు అక్కడ తన మైండ్ స్ట్రక్ అయిపోయింది. ప్రభు నాతోనే మాట్లాడుతూ ఉన్నా, నేను నా జీవితాన్ని ఇలాగ పతనం చేసుకుంటా ఉన్నా, ఇది తప్పని తెలిసి కూడా నా శరీరాన్ని వెచ్చలవిడిగా పాపానికి ఉపయోగిస్తా ఉన్నాను. నేను మారు మనసు పొందకపోతే నేను శ్రమల పాలవుతాను అని ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అని ఒక్క నిమిషం అలా ఆలోచన చేస్తా ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఆ విమానంలో ప్రయాణం చేసేటప్పుడు తనతో మాట్లాడుతూ, మై డాటర్ బ్రిట్నీ, నేను ఎంతగా ప్రేమించానో తెలుసా, నేను ఎంతగా నిన్ను ప్రేమించాను అంటే నీ కొరకు నా ప్రాణం ఇచ్చేంతగా ప్రేమించాను. నీ మీద నాకున్న ప్రేమ తరిగిపోలేదు. ఇకనైనా నీ తప్పును తెలుసుకొని, నీ తప్పును సరిదిద్దుకొని నా దగ్గరికి రా, నేను నిన్ను క్షమిస్తాను. ఇది కాదు జీవితం అంటే, నీకు ఒక మంచి శ్రేష్టమైన జీవితాన్ని ఇస్తాను అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినప్పుడు ఆ క్షణంలోనే విమానంలో వెళ్ళేటప్పుడు ప్రయాణం చేసింది. ప్రభువా, గత 13 సంవత్సరాల నుంచి ఎలాంటి అశ్లీలమైన చిత్రాల్లో నటిస్తూ నా శరీరాన్ని పాడు చేసుకుంటూ నిన్ను బాధ పెట్టానయ్యా, దయతో నన్ను క్షమించు ప్రభువా, నీ రక్తముతో నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు, ఈ పాపము నుండి నన్ను విమోచించు ప్రభువా, ఇక ఎన్నడూ కూడా ఎలాంటి మూవీస్ నేను చేయను, ఎలాంటి పాపము జోలి వెళ్ళను ప్రభువా, నన్ను క్షమించు, నీ రక్తముతో కడుగు అని ఆమె కన్నీటితో ప్రార్థన చేసి తీర్మానం చేసుకు. ఇక అశ్లీలమైన చిత్రాలు నటించడం మానేసి చిన్న చిన్న హోటల్లో రిసెప్షన్ దగ్గర పనిచేస్తే ఒక్క సినిమా తీస్తే గంటకు 1500, ఒక సినిమాకి $1500 వస్తే కేవలం హోటల్ దగ్గర రిసెప్షన్లో $11 పని చేస్తాం. చిన్నగా దేవుని మందిరానికి వెళ్ళటం ప్రారంభించి మారు మనసు పొంది దేవుని వాక్యాన్ని వినది, ప్రభువుని స్వంత రక్షకునిగా అంగీకరించింది, బాప్తిస్మమును తీసుకుంది, తన పాపాలన్నీ కూడా కడిగి వేసుకుని యేసు ప్రభువుని స్వంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత కొంతకాలానికి రిచర్డ్ డెలమోరే అనేటువంటి ఒక పాస్టర్ గారు ఈమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత 2 పిల్లలు పుట్టారు. ఆ తర్వాత అమెరికా దేశంలో ఒక అద్భుతమైనటువంటి పరిచర్య జరిగిస్తా ఉన్నాడు. ఆమె వలె ఎవరైతే వ్యభిచారంలో బ్రతుకుతూ డ్రగ్స్ లో అలవాటైపోయి, కొకైన్ లాంటి మత్తు పదార్థాలకు అలవాటైపోయి యవ్వన స్త్రీలు, యవ్వన కన్యలు తమ జీవితాలు పాడు చేసుకుంటా ఉన్నారో వారందరి మధ్యలో
భార్యాభర్తలు ఇద్దరు కూడా అద్భుతమైనటువంటి సువార్తను ప్రకటిస్తూ దేవుని కొరకు వారు సాక్షులుగా నిలవబడ్డారు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, నా యేసయ్య ఎంత ఘోర పాపులమైనా మన తప్పుడు మనం తెలుసుకొని, మన తప్పులను ఒప్పుకొని, మనం చేసిన తప్పులకు పశ్చాత్తాపపడి యేసయ్య దగ్గరకు మనం వచ్చినప్పుడు మన పాపములన్నిటినీ కూడా ఆయన అమూల్యమైనటువంటి రక్తము చేత కడిగి మన పాపముల నుండి విడిపించి ఆయన మనలను పవిత్రులనుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఒక్క మాట చెప్పి ముగించేస్తాడు. యేసయ్య కలువరి శిలువలో రక్తాన్ని కాల్చాడు, ఇక అందరితోటి సమాప్తం అయిపోలే. యేసయ్య కలువరి శిలువలో తన రక్తమును కాల్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. 3వ రోజున ప్రభువారు ఏం చేశాడు? సజీవునిగా తిరిగి లేచాడు. ప్రపంచంలో గొప్ప గొప్ప మహాత్ములుగా పిలువబడిన వారు, రాజ్యాలను ఏలినటువంటి చక్రవర్తులు, రాజులు ఎందరో ఉన్నారు. మరణం ముందు తల వంచి మరణపు ముంగిట ఓడిపోయారు. కానీ మన యేసయ్య మరణించి సమాధి చేయబడి 3వ రోజున సజీవునిగా ప్రభువారు ఏం చేశాడు? తిరిగి లేచాడు. ఇజ్రాయెల్ దేశానికి మనం వెళ్తే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమాధి అక్కడ కనబడుతుంది. అక్కడ ద గార్డెన్ టోమ్ అనేటువంటి మాట కనబడుతుంది. చిన్న ద్వారం, ఒక్కరు మాత్రమే లోపలికి వెళ్ళగలరు. ఎక్కువ మంది వెళ్ళటానికి అవకాశం లేదు. ఒకే ఒక్క వ్యక్తి, ఓన్లీ 1 పర్సన్ కెన్ ఎంటర్ ఇంటూ జీసస్ టోమ్. ఒక్క వ్యక్తి మాత్రమే దేవుని యొక్క సమాధిలోనికి, యేసయ్య సమాధిలోనికి వెళ్ళగలరు. వాళ్ళు వెళ్ళేటప్పుడు సమాధి దగ్గర ఒక బాట రాసి ఉంటుందంట, హీ ఈజ్ రైజన్, ఆయన లేచి ఉన్నాడనే మాట. లోపలికి వెళ్ళి ఆ సమాధిని చూసి బయటకు వచ్చేస్తూ ఉంటాడు. ప్రపంచంలో చాలా మంది చనిపోయారు, కానీ ఏ ఒక్కరి సమాధిలోనికి మనం వెళ్ళలేమో. మనము లోపలికి వెళ్ళగలిగినటువంటి సమాధి, తెరవబడినటువంటి సమాధి ఏదైనా ఉందా అనంటే అది ఒక్క మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. మీరు ఢిల్లీ దగ్గర ఆగ్రాకి వెళ్తే తాజ్ మహల్ కనపడుతుంది. అక్కడ చెప్పండి, తాజ్ మహల్. కొంతమంది ఉదయాన్నే లేచిన తర్వాత టీ తాగుతారు, టీ ప్యాకెట్ మీద ఏముంటుంది? తాజ్ మహల్ అని ఉంటుంది. ఒక టూరిస్ట్ ప్లేస్ అది. వాస్తవానికి అది సందర్శించే ప్రాంతమైనప్పటికీ అది ఏంటిది చెప్పండి? సమాధి. ఎవరి సమాధి? ముంతాజ్ సమాధి. ఆమె చనిపోయిన తర్వాత భర్త తన భార్యకు జ్ఞాపకార్థంగా ఉండాలి అని అన్ని కోట్ల రూపాయలు వెచ్చించి అంత అందమైనటువంటి రీతిలో ఆ సమాధిని కట్టించి, అంత అందమైన సమాధి, అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ముంతాజ్ ఎక్కడుంది? సమాధిలోనే. మనం హైదరాబాద్ ప్రాంతానికి గోల్కొండ సమీపానికి వెళ్తే అక్కడ మహమ్మద్ కుతుబ్ షా అనేటువంటి ఒక సుల్తాన్ యొక్క సమాధి కనబడుతుంది. గోల్కొండకు సమీపంలో ఉంటుంది. హీ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ది హైదరాబాద్ సిటీ. హైదరాబాద్ పట్టణానికి పునాది వేసింది ఆయనే. చార్మినార్ని కట్టించినటువంటి వ్యక్తి ఆయనే. అక్కడ గోల్కొండకు సమీపముగా మహమ్మద్ కుతుబ్ షా ఆయన సమాధి ఉంటుంది. ప్రతిరోజు కొన్ని వందల మంది వెళ్ళి అక్కడ సమాధిని దర్శిస్తూ ఉంటారు, కానీ లోపలికి వెళ్ళటానికి మాత్రం అవకాశం లేదు. వారందరి సమాధులు మూయబడి ఉన్నాయి. కానీ మన యేసయ్య కలువరి శిలువలో తన రక్తమును చిందించి తన ప్రాణమును మన కొరకు అర్పించి సమాధి చేయబడి 3వ రోజున సజీవునిగా తిరిగి లేచాడు. మన దేవుడు పునరుద్ధానుడు, ఆయన సజీవుడైనటువంటిది. ఈ రాత్రి ప్రభు మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఇంకా మీలో ఎవరైనా యేసయ్యకి మీ హృదయాన్ని ఇవ్వకపోతే, మారు మనసుకు పొందకపోతే, యేసు ప్రభు వారికి మీ హృదయాలు సమర్పించకపోతే, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము కనుక మీ జీవితాన్ని దేవునికి సమర్పించగలిగితే ఆయనే నిజమైనటువంటి దేవుడని, ఆయనే పరలోకానికి నిజమైనటువంటి మార్గమని నీవు గుర్తించగలిగి ప్రభు దగ్గరకు రాగలిగితే, ఆయన కలువరి శిలువ వైపు నీవు చూడగలిగితే, తన ప్రశస్తమైనటువంటి రక్తముతో నిన్ను కడిగి పవిత్రపరిచి నీ పాపము నుండి నిన్ను విడిపించి పరలోక రాజ్యములకు ప్రభువు నిన్ను వారసురాలుగా చేస్తాడు. కనుక యేసయ్య రక్తములో కడుగబడు, పాపము నుంచి విడిపించబడు, పరలోక రాజ్యములో ఉండటానికి ఒక మంచి అవకాశాన్ని, ఒక మంచి స్థానాన్ని నీవు సంపాదించుకోవాలి అని ఈ రాత్రి ఒక సేవకునిగా నా మాటలు తెలియజేస్తూ ఎంతటితో నా సందేశాన్ని ముగిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? తలలు పంచండి, కండ్లు పోయండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా యేసయ్య, మీకు వందనాలు. ఈ రాత్రి నాయన
కొద్ది నిమిషాలు మీరు ఇచ్చిన వర్తమానమును బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఇదిగో మా పరమ తండ్రి, మీ రక్తమును నాయన మా అందరి పాప క్షమాపణ నిమిత్తమై చిందించావు మా ప్రభువా. మీ రక్తమే ప్రతి పాపము నుండి మమ్మల్ని విడిపించిన ఆయన పరలోక రాజ్యములకు వారసులుగా చేస్తుంది కనుక నాయన, ఈ రాత్రి నాయన ఎందరైతే మీ మాటలు విన్నారో, మార్పు లేకుండా ఉన్నారో, జీవితాలు సరిదిద్దుకోకుండా, ప్రవర్తనలు మార్చుకోకుండా ఉన్నారో నాయన, అలాంటి వారి హృదయాలు తెరవమని ప్రార్థన చేస్తూ ఉన్నా. లూదియా హృదయము ఎలాగైతే తెరవబడిందో నాయన, బిడ్డల హృదయాలు తెరవమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. యేసయ్య, మిమ్మల్ని స్వంత రక్షకునిగా అంగీకరించడానికి నాయన మీ రక్తములో వారి పాపాలన్నీ కూడా కడిగి వేసుకుని మిమ్మల్ని స్వంత రక్షకునిగా అంగీకరించి పరలోక రాజ్యములో ఉండటానికి, స్థానాన్ని సంపాదించుకోవడానికి మీ భాగ్యమును అనుగ్రహించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. బిగ్గరగా ఆమేన్ చెప్దామా?